2014 సార్వత్రిక ఎన్నికల్లో కావలి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నకిలీ మద్యం సరఫరా చేసినట్లు సస్పెన్షన్ గురైన వైసీపీ నేత మన్నిమాల సుకుమారెడ్డి ఆరోపించారు. ఆదివారం మీడియా సమావేశంలో నాటి నకిలీ మద్యం సరఫరా తీరును బయటపెట్టారు. తాము ఈ మద్యం వద్దని వారించినా వినలేదని, నెల్లూరు నుంచి మద్యం తెప్పించి ముసునూరులోని లింగం మాల్యాద్రి, కావలిలో రాజారెడ్డి, దగదర్తిలో కోటిరెడ్డి కుమారెడ్డి ఇంటిలో పెదపుత్తేడు వివేక్, అల్లూరులో శేషారెడ్డి, సింగపేటలో దండా కృష్ణారెడ్డి ఇళ్లలో మద్యం డంపు చేసి సరఫరా చేసినట్లు చెప్పారు. తనిఖీలు చేస్తుంటే తానే ఆ మద్యాన్ని కౌరుగుంట వద్ద దహనం చేసినట్లు సుకుమారెడ్డి చెప్పారు. ఈ కేసు ప్రతాప్ కుమార్ రెడ్డి బీఫామ్ కు చిక్కు రావడంతో తానే తప్పించినట్లు చెప్పారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యేగా ఉన్న ప్రతాప్ కుమార్ రెడ్డిని అరెస్టు చేయబోతే ఆ కేసును తనపై వేసుకుని జైలుకు వెళ్లినట్లు తెలిపారు. నెల్లూరు నుంచి చీప్ లిక్కర్ తెప్పించినటువంటి ఎవరు తెప్పించారో ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. పొన్నూరు క్యాండిడేట్ మార్కాపురం చీప్ లిక్కర్ కేసులో దొరికితే బీఫామ్ కూడా లేకుండా అరెస్ట్ చేసేస్తే మన క్యాండిడేట్ పరిస్థితి కూడా అదే. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో నారాయణ పాపం ఉన్నాడు. ఆ రోజు జెడ్పీటీసీగా రెబలబద్దిగా పోటీ చేశాడు. పక్కనే ఉన్నాడు సీను సాక్ష్యం ఇస్తే వాళ్ళని అరెస్ట్ చేశారు. బతి విలాడి చెప్పినాం, ఇది మంచి సంస్కారం కాదు, నువ్వు తెస్తున్నావు అంటే చెప్పుకోమంటు. లారీలు తీసుకొచ్చి ఉలవపాల డాబా కాడ పెడితే 3 రోజులు ఆడబెట్టి తెంచకుండా వేరే వ్యక్తి పేరు ఈ సందర్భంలో చెప్తే విఘ్నత కాదని చెప్పడం లేదు. నేను ఆ వ్యక్తితో గొడవ పెట్టుకొని నాకు సంబంధం లేదని అడ్డం తిరిగితే ఈ రోజు తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తున్నాడు ముసునూరు నాయకుడు, బీసీ నాయకుడు లింగం మాల్యాద్రి. ఆ రాణి పీఆర్పీలో ఉన్నాడని చెప్పావు, ఒక తెలుగుదేశం అతను నిలబెట్టి ఆ ఇంట్లో సరుకు దించావు. గణవరపు రాజారెడ్డి ఇంట్లో సరుకు దించావు. ఇదే కజాట దైవాధీనం కోలఫారంలో సరుకు దించావు. దగదత్తిలో నీతోటే ప్రయాణం చేస్తున్నాడు పార్టీ కోటిరెడ్డి కుమారుడు, ఆ ఇంట్లో దించావు సరుకు. పెదపుత్తాడు వివేకరెడ్డి ఇంట్లో దించావు. అల్లూరులో శేషారెడ్డి, సింగపేటలో దండా కృష్ణారెడ్డి, ఇట్లా అందరిలో దించావు. స్క్వాడ్ వస్తుంది, రైడ్ స్టార్ట్ అయింది. కర్ణాటక నుంచి తెప్పించావు నువ్వు. నేను ఈ భుజస్కంధాల మీద వేసుకొని అన్ని తీసుకెళ్లి కౌరుగుండ దగ్గర తగలబెట్టించి ఇదే మాట చెప్పి పంచాయతీ జడ్పీటీసీ ఎలక్షన్లకి మేము తెచ్చుకున్నాము. ఎలక్షన్ ముందు ఎపిసోడ్ జరిగింది. ఈ రోజు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు బతికే ఉన్నారు, నీకు బీఫామ్ కూడా లేదు. అదే శ్రీనివాసరెడ్డి గారిని తీసుకుని వెళ్ళి ఎక్సైజ్ కమిషనర్ కేసు పక్కన పెట్టించి బీఫామ్ తీసుకొని ఇస్తే నువ్వు ఫస్ట్ సారి ఎమ్మెల్యే అయ్యావు. ఎంత అయ్యో 3,900 చిల్లరతో నువ్వు ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచినావు. ఆనాడు విష్ణువర్ధన్ గారు చేశారు, యానా చెట్టి గారు, దివంగత నేత యానా చెట్టి గారు చేశారు. నువ్వేమేమి చేసావో రాజకీయంగా అనేది నేను చెప్పడం వల్ల ప్రతి ఒక్కరికి తెలుసు. వాడుకొని ఎలా మనిషిని వదిలేస్తావు అనే దానికి నిదర్శనమే నీ నైజం. చనిపోయినటువంటి ఎస్సీ నాయకుడు తిరుపాల గారు ముందు నువ్వు ఏ విధంగా భాష నోటి దిగజారి మాట్లాడేవో హుందాగల వ్యక్తి గురించి ఆనాడే నిన్ను గురించి మేము చాలా జాగ్రత్త పడతానే వచ్చాం. 2వ ఎలక్షన్ స్టార్ట్ అయింది, ఫస్ట్ ఎలక్షన్ అయిపోయింది. నిన్ను అరెస్ట్ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి. నా నెత్తినేసుకొని కేసులన్నీ జైలుకు పోయి నిన్ను కాపాడింది వాస్తవమా కాదా? ఇటువంటి నాయకులు ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా మంది నాయకులతో మేము ప్రయాణం చేసాం, మాకు విలువలు ఇచ్చారు. పడకపోతే మాకు ఇష్టం ఉండేవాడు, పిలిచేవాడు, తగిలాడేవాడు, పంపించేసేవాడు. కానీ ఎట్ట గుణపాలకి ఇచ్చే రాజకీయ నాయకుడు ఫస్ట్ టైం చూస్తున్నా. దిక్కులేదు ఆ ఊర్లో మాకు చెమ్మనపాలెంలో వాళ్ళని తీసుకొచ్చి ఊరూరా డబ్బు కొట్టి ఫస్ట్ ఎలక్షన్ చేసినటువంటి వ్యక్తికి నువ్వేం సహాయం చేసావో చెప్తే ఇలాంటి కార్యకర్తలు కొన్ని వేల మందిని తీసుకొచ్చి నిలబెడతా బజార్లో. నా కోసం ప్రాణాలు ఇచ్చేవాడు చాలా మంది ఉన్నారమ్మా. నీ కోసం ఇచ్చేవాడు 10 మంది ఉంటే నా కోసం 1000 మంది. Hi Nilor, please subscribe to N3 TV. మన కావలిలో శ్రీ బృంద ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం. మన కావలి చెంతకే ఇండియా నంబర్ 1 బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ 3 4-వీలర్, ఈవీ స్ట్రోమ్స్ 4-వీలర్ 1250 కిలోల సామర్థ్యంతో రవాణా, ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం, కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసింజర్ హై సిటీ 3-వీలర్ మా షోరూం నందు లభించును. సులభ ఫైనాన్స్ కలదు. మా షోరూం హనుమాన్ టెంపుల్, ఆటోనగర్, ముసునూరు, కావలి పట్టణం. మీ ప్రొప్రైటర్స్ గాదంశెట్టి చరణ్, గాదంశెట్టి సందీప్.